వెల్కమ్ టు మై ఛానల్. బిఎస్సి డిగ్రీ సెకండ్ సెమ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూడండి. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లోకి ఎంటర్ కావాలంటే ముందు మీకు కాన్సెప్ట్ అయితే తెలియాలి. అసలు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఏంటివి? డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఫస్ట్ మీకు డెఫినేషన్ అయితే తెలియాలి. ఈక్వేషన్ కంటైనింగ్ అంటే ద ఈక్వేషన్ కంటైనింగ్ derivatives are called differential equation. The equation containing derivatives are called differential equation అని అంటారు. అసలు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఏంటి అంటే, ఈక్వేషన్ అనేది డెరివేటివ్స్లో ఉంటే dy/dxలో ఉంటే f'(x)లో ఉంటే g'(x)లో ఉంటే అంటే f'(x) అన్నా dy/dx అన్నా y' అన్నా x' అన్నా అన్నీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్గా తీసుకోవచ్చు. సపోజ్ ఏ ఈక్వేషన్ కంటైనింగ్, నెక్స్ట్ డెఫినేషన్ an equation containing one dependent variable and its derivative with respect to one or more independent variable is called differential equation. అంటే వన్ డిపెండెంట్ వేరియబుల్, ప్రాబ్లమ్స్లో డిపెండెంట్ ఇండిపెండెంట్ అని వస్తాయి. సపోజ్ ప్రాబ్లంలో y అనేది డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే అది ఏమైంది? 100% అది ఇండిపెండెంట్ వేరియబుల్ అయితే, డిపెండెంట్ వేరియబుల్ అంటే ఏందిమా? d/dx ఆఫ్ x చేస్తే ఏమైంది? అది 1 అయింది. ఇది డిపెండెంట్ వేరియబుల్. డెఫినేషన్ ఏంది? an equation containing one dependent variable and its derivatives with respect to one or more independent variables is called a differential equation. డిఫరెన్షియల్ ఈక్వేషన్ డెఫినేషన్ మనం చక్కగా తెలుసుకున్నాము. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఫస్ట్ మీకు ఆర్డర్ డిగ్రీ కాన్సెప్ట్ అయితే తెలియాలి. ఆర్డర్ అంటే ఏంది, డిగ్రీ అంటే ఏంది? ఇది వచ్చేసి ఇండిపెండెంట్, ఇది వచ్చేసి డిపెండెంట్, ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఇది వచ్చేసి డిపెండెంట్ డిపెండెంట్ వేరియబుల్. చూడండి, ఆర్డర్ ఒక చిన్న ప్రాబ్లం ఎగ్జాంపుల్ అయితే రాస్తున్నాను. నాకు నచ్చింది రాస్తున్నామ్మా. dy/dx నాకు నచ్చింది రాస్తున్నా, మీ ఇష్టం, మీకు నచ్చింది మీరు రాసుకోండి. 10 e⁻x = 6 ఏదో ఒకటి రాస్తున్నా. ప్రాబ్లంలో డెరివేటివ్స్లో ఉండేది, డెరివేటివ్స్లో ఎన్నిసార్లు డెరివేటివ్ చేసాం? దీన్ని ఒకసారి మాత్రమే డెరివేటివ్ చేసాం. డెరివేటివ్ చేశాం కాబట్టి dy/dx అంటే d⁻1/dx⁻1. ఈ డెరివేటివ్ చేసేదాన్ని మీరు ఏమంటారంటే ఆర్డర్గా తీసుకోవచ్చు. డిగ్రీ అంటే దాని పవర్ ఎంత? dy/dx హోల్ పవర్ d1 అంటే ఆర్డర్ 1 డిగ్రీ 1గా తీసుకోవచ్చు. ఆర్డర్ డిగ్రీ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఆర్డర్ డిగ్రీ ఇవేమి ఎగ్జామ్స్కి ఏమి రావుమా, నేర్చిపెట్టుకోవడం ఉన్నతం. ఎనదర్ ప్రాబ్లం అయితే ఒకసారి చూడండి. d3y/dx² dx³ హోల్ స్క్వేర్ ప్లస్ dy/dx హోల్ పవర్ 5 = tan x. ఇక్కడ చూడండి, ఈ డెరివేటివ్ పెద్దదా, ఈ డెరివేటివ్ పెద్దదా? ఈ డెరివేటివ్ పెద్దది. ఎందుకు?
డి క్యూబ్ వై బై డిఎక్స్ క్యూబ్. అది ఇదేంది, ఇది డివై బై డిఎక్స్ అంటే సింగిల్ డెరివేటివ్, ఇది థర్డ్ డెరివేటివ్. డి క్యూబ్ వై బై డిఎక్స్ క్యూబ్ అన్నా 3 సార్లు డెరివేటివ్ చేసినామన్నా 3 1 డి బై డిఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ 3 టైమ్స్ డెరివేటివ్, ఇది సింగిల్ డెరివేటివ్. ఆర్డర్ ఏం చెప్పాను, ఎన్నిసార్లు డెరివేటివ్ చేస్తే దాన్ని మీరు ఆర్డర్గా తీసుకోండి. డిగ్రీ ఏం చెప్పాను, దాని హోల్ పవర్ ఎంత అని చెప్పాను. ఇది మీకు ఆర్డర్ డిగ్రీ కాన్సెప్ట్. జస్ట్ మీరు బేసిక్ కాన్సెప్ట్గా నేర్చిపెట్టుకోండి చాలు. ఇంకొక ప్రాబ్లం రాస్తున్నాను. డి స్క్వేర్ వై బై, ఈ కేసులో డిఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 కేసులో ఎలా చేయాలి? ఇప్పుడు మనము ఆర్డర్ని చెప్పలేము, ఎందుకు? పవర్లో 3/2 అలా ఉండకూడదు, స్క్వేర్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే ఈ మాట. అప్లయింగ్ ఆన్ బోత్ సైడ్స్ హోల్ స్క్వేర్, ఎందుకు? 2 క్యాన్సిల్ కావాలి కాబట్టి. పవర్ ఆన్ హోల్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ 1 ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 హోల్ స్క్వేర్. బోత్ సైడ్స్ హోల్ స్క్వేర్ అప్లై చేస్తాను, 2 క్యాన్సిల్. ఇప్పుడు మనం తీసుకోవచ్చు డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఏ పవర్ ఎం హోల్ పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ హోల్ క్యూబ్ మా. కాబట్టి మీరు ఆర్డర్ ఎంత, ఇది పెద్దదా ఇది పెద్దదా? సెకండ్ డెరివేటివ్ కాబట్టి సెకండ్ డెరివేటివ్ పెద్దది అంటే డెరివేటివ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు 2, డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 4. ఇలా మీరు బేసిక్ కాన్సెప్ట్స్ని ఫస్ట్ మీరు ఆర్డర్ డిగ్రీ కాన్సెప్ట్స్ ఫస్ట్ నేర్చుకోవాలి. ఓకేనా? ఆర్డర్ అండ్ డిగ్రీ కాన్సెప్ట్స్ మీకు నేర్పించాను. ప్రాబ్లమ్స్లో ఎలిమినేటింగ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అంటాడు. అసలు ఎలిమినేటింగ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్. సపోజ్ ఒక చిన్న ప్రాబ్లం తీసుకుంటాను. ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అంటే ఏంటివి? సపోజ్ ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అంటే ఏ కానీ, కే కానీ, ఎస్ కానీ, 2 కానీ, 3 కానీ, ఇటువంటి కాన్సెప్ట్నే ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అంటారు. XYని ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అనకూడదు. ఎందుకు? XY అనేది ఎక్స్ డిపెండెంట్ వేరియబుల్, వై ఇండిపెండెంట్ వేరియబుల్. అది ఏమీ లేదు ఇక్కడ. డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు మనం చేసాము. d/dx ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 అన్నాము, d/dx ఆఫ్ వై dy/dx అన్నాము. ఎందుకన్నాము? dy/dx అంటే అది ఇండిపెండెంట్ వేరియబుల్ మా. d/dx ఆఫ్ ఎక్స్ అంటే అది డిపెండెంట్ వేరియబుల్. కాబట్టి మీకు డిఫరెన్షియేషన్లో ఇంటర్మీడియట్లో మీరు చాలా చక్కగా నేర్చుకున్నారు. ఎలిమినేటింగ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అని ప్రాబ్లంలో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? కాన్స్టెంట్స్ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు మీరు ఫస్ట్ దాన్ని ఏం చేయాలి? డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేషన్ చేయండి మా. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2x, d/dx ఆఫ్ వై స్క్వేర్ 2y ఇంటూ dy/dx ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ 0 అంటే 2y ఇంటూ dy/dx
ప్లస్ 2x ఇటు సైడ్కి వస్తే అది -2x అయితే అయింది. అంటే వాడు చూపించమనింది ఏంటి మా ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అంటే XYలు ఉంటే ఏం కాదు కానీ ఏలు చూపిద్దన్నాడు. అంటే dy/dx ఈజ్ ఈక్వల్ టు -x/y. టోటల్గా ఆన్సర్ dy/dx ప్లస్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 0. ఇది వాడు చెప్పింది. అంటే ప్రాబ్లంలో ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అంటే XYలు అంటే XYలు ఉంటే తప్పులేదు కానీ ఏలు కేలు ఎస్లు ఇలాంటి టర్మ్స్ అన్నీ మీకు ఉండకూడదు. ఒక పేరాబోలా తీసుకొని ఇప్పుడు నేను ఒక సర్కిల్ తీసుకొని చేశాను. అదేవిధంగా ఒక పేరాబోలా తీసుకొని చేయండి, ఒక ఎలిప్స్ తీసుకొని చేయండి, ఒక హైపర్బోలా తీసుకొని చేయండి. ఆర్బిటరీ కాన్స్టెంట్స్ని ఎలా ఎలిమినేట్ చేయాలి మీకే స్పష్టంగా తెలుస్తుంది. సరే, ఇప్పుడు నేను ఒక సర్కిల్ని ఎలిమినేట్ చేశాను ఆర్బిటరీ కాన్స్టెంట్స్గా. ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఎలిమినేట్ చేయాలంటే dy/dx ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ 0నే కదమ్మా. అట్లా చూడండి, ఎలిమినేటింగ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అన్నాడు. y² ఈజ్ ఈక్వల్ టు 4ax ఇచ్చాడు. ఎలిమినేటింగ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఎలిమినేటింగ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఇక్కడ ఏమున్నాయి ఆర్బిటరీ కాన్స్టెంట్స్? ఒకసారి మీరు కాన్స్టెంట్స్ కానీ అబ్జర్వ్ చేస్తే అక్కడ ఏ అయితే ఉంది. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయండి ఒకసారి. dy/dx ఆఫ్ y² 2y ఇంటూ ఎందుకు y అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ అది 4a dy/dx ఆఫ్ x వాల్యూ 1 అంటే dy/dx ఈజ్ ఈక్వల్ టు 4a/2y. అంటే మనం డిఫరెన్షియేషన్ చేసినా కూడా మీకు ఇక్కడ కాన్స్టెంట్స్ అనేది కనపడుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలి? a ఈజ్ ఈక్వల్ టు 2y క్రాస్ మల్టిప్లికేషన్ నేర్చుకోండి. 2y/4 ఇంటూ dy/dx. అది చూడండి, 2 1 2 2 y/2 ఇంటూ dy/dx ఈజ్ ఈక్వల్ టు a. మీరు ఇప్పుడు ఏం చేయాలి? ప్రాబ్లంలో జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే ప్రాబ్లంలో ఏ అంటే ఇచ్చిన ప్రాబ్లం పారాబోలా ఏమి ఇచ్చాడు? y² ఈజ్ ఈక్వల్ టు 4ax ఇచ్చాడు. y² ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూని 2 తీసుకొని ఈక్వేషన్ 2 in 1 సబ్స్టిట్యూట్ చేసుకోండి. నీట్గా మీకు ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అనేవి ఎలిమినేట్ అవుతాయి. 4a అంటే y/2 ఇంటూ dy/dx. అది ఇప్పుడు ఎలిమినేట్ అయ్యాయి చూడండి. ఇంటూ ఎక్స్ 2 1 2 2 2xy ఇంటూ dy/dx. టోటల్గా y² ఈజ్ ఈక్వల్ టు 2xy ఇంటూ dy/dx. అంటే అది ఏంటది? ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్. నేనేం చెప్పాను? డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే an equation containing derivatives are called differential equation అన్నాను. అంటే dy/dx అనేది డెరివేటివా కాదా? డెరివేటివే కదమ్మా. డెరివేటివ్ అంటే ఏం చెప్తున్నాను? డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటున్నాను కదా. కాబట్టి మీరు ఆర్బిటరీ కాన్స్టెంట్స్ మీరు చాలా చక్కగా మీరు ఎలిమినేట్ చేసుకోవచ్చు. థర్డ్ ప్రాబ్లం ఒకసారి మూడవ ప్రాబ్లం కూడా చేస్తాను. ప్రాబ్లంలో y ఈజ్ ఈక్వల్ టు ae⁻x ప్లస్ be⁻x. a అండ్ b ఆర్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్. ఇంకా ఎక్కువ ఇచ్చేసాడు. ఎందుకు? ప్రతి ప్రాబ్లంలో మీకు మనము తీసుకుంటా ఉన్నాం ఏమని? ఏలు ఎస్లు కేలు వస్తే అవి ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అని నేను చెప్తా ఉన్నాను. కానీ ఈ ప్రాబ్లంలో ఏబి ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఇచ్చేసాడు. అంటే ఏబీలు మీరు రిమూవ్ చేసి రాయాలంటే ఇంకేమీ లేదు. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అయితే చేయండి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయండి మా. dy/dx ఎందుకయింది? dy/dx అనేది y అనేది ఇండిపెండెంట్ వేరియబుల్. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసేటప్పుడు
a into d by dx of e power x plus b into d by dx of e power minus x minus 1 a into e power x minus b into e power minus x. ఇంతటితో ఎలిమినేట్ అయ్యాయా? కాలేదు. మళ్ళీ సెకండ్ డెరివేటివ్ చేయండి. అగైన్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ చేస్తే ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ మైనస్ బి ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఎక్స్ మైనస్ 1 ఏ ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బి ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్. ఈ వాల్యూ ఎంత మా ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి వై కదా. అంటే డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వై. అంటే డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 0. an ఈక్వేషన్ కంటైనింగ్ డెరివేటివ్స్ ఆర్ కాల్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాబట్టి అలానే వచ్చింది. కాన్స్టెంట్స్ ఏమన్నా ఉన్నాయా? లేవు. కాబట్టి ఆర్డర్ డిగ్రీ కాన్సెప్ట్ నేర్చుకున్నాము. డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంది ఫస్ట్ కాన్సెప్ట్. రెండో కాన్సెప్టు ఏమి నేర్చుకున్నాం? ఆర్డర్ డిగ్రీ కాన్సెప్ట్ అంటే ఏంది, హైయెస్ట్ డెరివేటివ్ ఉంటే డిగ్రీ అని, డిఫరెన్షియేషన్ చేసినప్పుడు అది ఉంటే దాన్ని మీరు ఆర్డర్గా తీసుకోండి అని చెప్పాను. ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అంటే ఏం చెప్పాను? ఇచ్చిన ప్రాబ్లంలో ఏబీలు రిమూవ్ చేస్తే వాటిని మీరు ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్ ఒకసారి మీరు చూడండి. వేరియబుల్ సపరబుల్ మెథడ్. వేరియబుల్ సపరబుల్ ఇవన్నీ మీకు ఎగ్జామ్కి రావుమా. మీరు ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ తెలిస్తేనే కదా మీరు చాప్టర్లోకి అడుగు పెట్టేది. ఎందుకంటే ఇవన్నీ వస్తాయి రే ప్రాబ్లమ్స్లో, కాబట్టి మీరు జాగ్రత్తగా చేయాలి. వేరియబుల్ సపరబుల్ మెథడ్ అంటే మీరు ప్రాబ్లంలో ఇచ్చిన ప్రాబ్లం అనేది లెట్ డివై బై డిఎక్స్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్వైలో ఉండాలి. ఎందుకు ఎక్స్లోనే ఉండాలని గ్యారెంటీ లేదు, వైలో ఉండాలని ఎలా అయినా ఉండొచ్చు కదమ్మా. లెట్ dy by dx is equal to f of x by with the given differential equation. ఇప్పుడు మీరు dy by dxని డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ని మీరు ఎలా రాయాలి? f of x by g of y ఫామ్లో రాయాలి. తర్వాత ఏం చేయాలి? g of y ఇంటూ dy క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి మా ఈజ్ ఈక్వల్ టు f of x ఇంటూ dx. ఇంటిగ్రేషన్ చేయండి. ఇంటిగ్రేషన్ g of y ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ f of x ఇంటూ dx. మీకు ఇంక వచ్చేది ఆన్సర్, ఇంటిగ్రేషన్ చేస్తే వచ్చేది ఆన్సర్ జనరల్ సొల్యూషన్ అని మీరు చాలా చక్కగా చెప్పచ్చు. ఒకసారి వేరియబుల్ సపరబుల్ మెథడ్ మీద ఒక 2 ప్రాబ్లమ్స్ అయితే చెప్తాను. చూడండి ప్రాబ్లం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నాడు. సాల్వ్ ద డి ప్రాబ్లంలో డివై బై డిఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఇటు సైడ్కి పోతే మైనస్ రూట్ ఏ బై రూట్ బి, అంటే రూట్ ఏ బై బిని రూట్ ఏ ఇంటూ రూట్ ఏ బై రూట్ బి అయితే రాసుకోవచ్చు. రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఏం చెప్పాను? డి టర్మ్స్ అన్నీ డివై టర్మ్స్ అన్నీ మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోమని చెప్పాను. 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. డిఎక్స్ని కూడా క్రాస్ వై టర్మ్స్గా రాయాలి, ఎక్స్ టర్మ్స్గా రాయాలి. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు
మైనస్ ఇంటిగ్రల్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రల్ 1/√1 మైనస్ వై స్క్వేర్ ఇంటిగ్రల్ √1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఫార్ములా ఏంది మా? ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో ఉన్నాయి కాబట్టి సైన్ ఇన్వర్స్ వై, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉన్నాయి కాబట్టి సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. టోటల్గా ఆన్సర్ సైన్ ఇన్వర్స్ వై ప్లస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి. కాన్స్టెంట్ వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ వాల్యూస్ ఉండొచ్చు, ఏం ప్రాబ్లం అయితే లేదు. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఒకసారి మీరు అబ్జర్వ్ అయితే చేయండి. క్వశ్చన్ ఏమిచ్చాడు? dy/dx ఈజ్ ఈక్వల్ టు e పవర్ x మైనస్ వై ఎక్స్ స్క్వేర్ e పవర్ మైనస్ వై. జాగ్రత్తగా చూడండి మా ప్రాబ్లమ్ని. ఏ పవర్ m ప్లస్ n e పవర్ x ఇంటూ e పవర్ మైనస్ వై ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ e పవర్ మైనస్ వై. e పవర్ మైనస్ వై అయితే కామన్ తీసుకోండి, e పవర్ x ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే dy/dx dy/dx. ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి. వై టర్మ్స్ అన్ని వై టర్మ్స్ మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. 1/e పవర్ మైనస్ వై ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు e పవర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్, ఇంటిగ్రేషన్ కూడా అప్లై చేయండి మా. ఇంటిగ్రల్ e పవర్ వై మైనస్ వై పైకి వెళ్తే ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ e పవర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రల్ e పవర్ వై చేస్తే అది e పవర్ వై, ఇంటిగ్రల్ e పవర్ ఎక్స్ చేస్తే e పవర్ ఎక్స్, ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ చేస్తే అది x³ 3 ప్లస్ సి. మీకు వేరియబుల్ సపరబుల్ కాన్సెప్ట్స్ కూడా చాలా చక్కగా అయితే చెప్పాను. ఎనీ ప్రాబ్లమ్స్ మీరు ఎలా అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ కాన్సెప్ట్ నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంది? హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ప్రాబ్లం ఎలా చేయొచ్చు? నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంది? నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని ఎలా తీసుకుంటాం? నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో 2 సబ్ మోడల్స్ ఉన్నాయమ్మా. నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంది? mdx ప్లస్ ndy ఫామ్లో ఉంటుంది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఇక్కడ చూడండి, హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో డిగ్రీస్ ఈక్వల్గా ఉండాలి. డిగ్రీస్ ఎప్పుడైతే ఈక్వల్గా ఉంటుందో 1 అంటే k పవర్ 0 కాన్స్టెంట్ వాల్యూ అయితే ఉండాలి. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు vx ఫామ్లో అప్లై చేయాలి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. dy/dx ఈజ్ ఈక్వల్ టు v ప్లస్ ఎక్స్ ఇంటూ dy/dx. ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఏంది? ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని ఎలా చేయాలంటే, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ప్రాబ్లం అనేది ఇచ్చిన ప్రాబ్లం mdx ప్లస్ ndy ఫామ్లో ఉండాలి 100% ∂m/∂y. ఇదంతా నెక్స్ట్ క్లాస్లో ∂m/∂y ఈజ్ ఈక్వల్ టు ∂n/∂x ఫామ్లో ఉంటుంది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఇంటిగ్రల్ mdx ప్లస్ జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటిగ్రల్ టర్మ్స్ n నాట్ ఇన్ x ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు సి. నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మోడల్ 1 ప్రాబ్లం చెప్తున్నాను. ఇంటిగ్రల్ చూడమా mdx ప్లస్ ndy ఫామ్లో ఉండాలి. ∂m/∂y డస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ∂n/∂x ఉంటే మీరు 1/mx మైనస్ ny మీరు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చినటువంటి ఈక్వేషన్ని మీరు మల్టిప్లై చేస్తే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా మారాలి. అది నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో సెకండ్ మోడల్ మా. ఇచ్చిన ప్రాబ్లం అనేది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఇచ్చిన ప్రాబ్లం అనేది నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని మీరు ∂m/∂y డస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ∂n/∂x వస్తే అది నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. 1/mx ప్లస్ ny మీరు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చినటువంటి గివెన్ ఈక్వేషన్తో మల్టిప్లై చేస్తే అది నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా మారుతుంది మా.
నెక్స్ట్ థర్డ్ మోడల్ అయితే ఉంది మీకు నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చెప్పేశాను ఏమని ∂m/∂y డస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ∂n/∂x ఇక్కడ సబ్ మోడల్స్ మారుతాయి అంతే g ఆఫ్ y కనుక్కోవాలి ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ 1/m ఆఫ్ ∂n/∂x మైనస్ ∂m/∂y కనుక్కోవాలి జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి అంతే నెక్స్ట్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే dy/dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x ఫామ్లో ఉంటే అది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ dy/dx అంటే dx/dy ప్లస్ p ఆఫ్ y ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ y ఫామ్లో ఉంటే ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ e పవర్ ఇంటిగ్రల్ p ఆఫ్ y ఇంటూ dy జనరల్ సొల్యూషన్ x ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఇంటూ q ఆఫ్ y ఇంటూ dy బెర్నౌల్లీస్ ఈక్వేషన్స్లో మీకు y స్క్వేర్ కోఎఫిషియంట్ ఇస్తాడు అంతే y స్క్వేర్ని మీరు డివైడ్ చేసి y పవర్ 1 - n ఈజ్ ఈక్వల్ టు u ఫామ్లో తీసుకొని చేయాలి ఇవన్నీ మీకు నెక్స్ట్ క్లాసుల్లో మీకు నీట్గా 1/1 మెథడ్ నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ప్రాబ్లమ్స్లో మీకు కాన్సెప్ట్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి నేను ప్రాబ్లం వెంటనే రెస్పాండ్ అయితే చెప్తాను మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా థ్యాంక్ యూ